హాయ్ అండి, వెల్కమ్ టు సుధీర్ శ్రావణి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకేనండి. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ బేబీ కార్న్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ 200 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకొని అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇవి బాయిల్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసి ఉడకనిచ్చాలన్నమాట. ఒక 70% కుక్ అయితే చాలండి. మళ్ళీ ఎక్కువ కుక్ చేశారంటే ముక్కలు చెదురైపోతాయి అన్నమాట, బజ్జీ అయిపోతాయి. ఇలా ముక్కలుగా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో క్యాష్యూ వచ్చి పేస్ట్ చేసుకోవాలన్నమాట గ్రేవీ కోసము. అప్పుడే బేబీ కార్న్ అనేది చిక్కగా గ్రేవీగా బాగుంటుందన్నమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఒక ఆనియన్ అండి, పెద్దది కాబట్టి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇలా ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దాంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకొని అది కూడా బాగా వేగనివ్వాలి, కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1.5 స్పూన్ వచ్చేసి కారం, 1/2 స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడరు, సాల్ట్ వచ్చేసి టేస్ట్ తగినంత. స్పైసెస్ క్లిప్ మిస్ అయిందండి, సారీ. వీడియో తీసాను అని కనిపించలేదు. ఇలా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం టమాటో క్యాష్యూ పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని అది కూడా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి నూనె పైకి తేలేంత వరకు. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత బేబీ కార్న్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలన్నమాట. ఉడకనివ్వాలి బాగా. ఉడికిన తర్వాత బాగా నూనె పైకి వస్తుంది కదా, అప్పుడు బేబీ కార్న్ ముక్కలు కట్ చేసి ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసుకొని అవి కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే సాల్ట్ టేస్ట్ సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకున్నానండి నేను. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి. బాగా ఉడికి కొంచెం ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడే కనిపిస్తుంది మీకు ఆయిల్. అలా తేలిన తర్వాత అంతేనండి, బేబీ కార్న్ మసాలా. వెరీ సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా వీడియోస్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్.